ఓకే అమ్మా, ఫైన్, క్లియర్. సో నౌ ముందుకెళ్దాం. ఇక్కడ నిన్న ఒకటి చెప్పాను, సెల్ఫ్ అనే కీవర్డ్ గుర్తుందా? ఇది లేకపోతే ఏమి పని చేయదు అని చెప్పాను. క్లియర్ అమ్మా? ఖచ్చితమైన ఎర్రర్ వస్తుంది, చూడండి ఒకసారి. సో ఓకేనా, ఓకే అమ్మా. సెల్ఫ్ పెట్టా కాబట్టి వర్క్ అవుతుంది. సెల్ఫ్ తీసేస్తాను. సో లైన్ నెంబర్ 4 శాంపుల్లో తీసేసాను. సో మనకి ఎర్రర్ అక్కడికే రావాలి యాక్చువల్లీ. క్లియర్? రన్ చేద్దాం ప్రోగ్రామ్. ఓకే, సో శాంపుల్లోనే వచ్చింది కదా. ఓకే, లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సెల్ఫ్ కీవర్డ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అండ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఏరియా కూడా ఇది. నిన్న ఇది చూసాం కదా, ఎగ్జాంపుల్ చూసాము, క్లాసెస్, ఆబ్జెక్ట్, ఇవన్నీ సెల్ఫ్ కీవర్డ్. ఓకేనా, రైట్. సెల్ఫ్ కీవర్డ్ represents the current object అంటున్నాం. What is an object first? What is an object? Yes, Mahesh. Class is a blueprint of an object. Very good. Real గా see అదే ఇంటి ప్లాన్, క్లాస్, ఇల్లు, ఆబ్జెక్ట్, అంతే. సరేనా? కాంప్లెక్స్ అదే రియల్ అనాలజీస్ అంటారు. ఈ వర్డ్ విన్నారు ఎప్పుడైనా? ఇది చూడండి, రియల్, రియల్. ఓకే, ఎనాలజీ విన్నారా? అయితే బయాలజీ విన్నారా? జువాలజీ, ఎనాలజీ. ఎనాలజీ అంటే రియల్ వాటికి, ఇప్పుడు రియల్ టైం ఇల్లు ప్లాన్ తీసుకున్నాం, దాన్ని కంపారిటివ్ ఎగ్జాంపుల్. అంటే పైథాన్లో క్లాస్ ఆబ్జెక్ట్ ఉంది, రియల్ వరల్డ్కి రియల్ టైం అంటే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, దాంట్లో ఉండే ఆబ్జెక్ట్స్తో లింక్ చేసుకొని చెప్పేది ఎనాలజీ. అర్థమైందా? క్లియరా? ఓకే, సో ఇదే చెప్పండి, ఇదే గుర్తుపెట్టుకోండి చాలా. సో మా సింపుల్, ఇప్పుడు విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఏ సెల్ఫ్ కీవర్డ్. ఓకేనా? సో వైట్ బోర్డ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఏరియా, నేను అదే చెప్తున్నా కదా. చాలా మందికి సెల్ఫ్ కీవర్డ్ పెడతారు, ఎందుకు పెడతారు క్లారిటీ లేదు ఇప్పటికీ ప్రోగ్రామర్స్కి. సో ఒకసారి చూడండి మా ఇక్కడ. చూడండి, ఆ సెల్ఫ్ అంటే మామూలుగా సెల్ఫ్, ఓకే, మై సెల్ఫ్ అంతేనమ్మా. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ మై సెల్ఫ్ అంటే ఫోన్ నాకు ఒక్కటికే, అంతేనా? ఓకే మా ఇక్కడ చూడండి, క్లాస్ ఉంది, దిస్ ఇస్ ఏ క్లాస్ అనుకోండి, క్లాస్, రైట్, క్లాస్. ఇప్పుడు ఈ క్లాస్కి ఇంతకు ముందు ఏం క్లాస్ అది? గ్రీట్ క్లాస్ అది. చూడండి, గ్రీట్ క్లాస్ కదా. సరే, ఈ క్లాస్ పేరు గ్రీట్, అంటే ఇక్కడ ఉంది కదా ఇది, అంతేనా? సో ఈ గ్రీట్ క్లాస్కి, ఓకే, ఈ గ్రీట్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, ఆబ్జెక్ట్ పేరు ఏమి? OBJ1. ఓకే, అంతేనా? OBJ1 యాక్చువల్లీ, OBJ1. ఓకే, ఫైన్. ఎవరికి? గ్రీట్ అనే క్లాస్కి క్రియేట్ చేశాను. ఇప్పుడు OBJ1 ద్వారా ఈ మెథడ్ని ఏం చేస్తున్నా, ఏమంటాం? యాక్సెసింగ్. వీఆర్ యాక్సెసింగ్ విష్ మెథడ్ యూజింగ్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ ఫర్ ఏ గ్రీట్ క్లాస్. ఐ రిపీట్, ఓకే, మళ్ళీ ఇప్పుడు తెలుగులో చెప్తాను. గ్రీట్ క్లాస్లో విష్, శాంపుల్ అనే 2 మెథడ్స్ ఉన్నాయి. గ్రీట్ క్లాస్కి OBJ1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. OBJ1 అనే ఆబ్జెక్ట్ గ్రీట్ క్లాస్ లోపల ఉండే మెథడ్స్, విష్ అనే మెథడ్, శాంపుల్ అనే మెథడ్ని యాక్సెస్ చేయాలంటే OBJ1 డాట్ మెథడ్ నేమ్ ఇవ్వాలి, ఇంతేనా? విత్ పెరాంథసిస్. క్లియరా? డన్.
కాకపోతే ఈ సెల్ఫ్ ఎందుకు ఇక్కడ అనేది పాయింట్, సరేనా? సెల్ఫ్ రిప్రజెంట్స్ ఆబ్జెక్ట్. విచ్ ఆబ్జెక్ట్? కరెంట్ ఆబ్జెక్ట్. సరే చెప్తా. సరే ఇది ఇలా కాల్ అయింది కదా, obj1.wish అని ఇచ్చా కదా, బాగా వినండి మా. మామూలుగా ఫంక్షన్ లోపల వేరియబుల్ పెడితే దాన్ని ఏమంటారు? అట్రిబ్యూట్ ఫంక్షన్ లోపల మా. నాకు తెలిసి జ్యోత్యం వచ్చి క్లాస్ లోపల వేరియబుల్ అంటున్నారు కదా జ్యోతమ్మ, నిన్న చెప్పింది అట్రిబ్యూట్. ఇంకా ఇంకా దిగల ప్యూర్లీ ఫంక్షన్ లోపల వేరియబుల్ ని పెడితే ఒకటి అంటారన్న, ఏందది? ఏమ్మా? పారామీటర్. పర్ఫెక్ట్. యూజర్ ఆ పారామీటర్ కి వాల్యూ పాస్ చేస్తారు. జ్యోతమ్మ కరెక్టా? పారామీటర్ అది గుర్తుందా? కరెక్టా? మిగతా వాళ్ళమ్మ పుష్య లక్ష్మి ఫైన్ కదమ్మా పారామీటర్. మళ్ళీ రాజా మహేష్ జేకే అప్పుడే చెప్పారు పారామీటర్. క్లియర్. ఇప్పుడు యూజర్ ఓకే యాడ్ ఏ కమా బి పారామీటర్స్ కదా. ఓకే ఇప్పుడు యూజర్ వచ్చేసి ఏ కమా బి అనే పారామీటర్స్ కి వాల్యూ పంపిస్తారు. ఎంత పంపిస్తున్నారు? 10, 20 మా. సో ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20. దీన్ని ఏమంటారు? ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? కరెక్ట్. ఆర్గ్యుమెంట్స్ అంటారు. క్లియరా? డన్. ఆ లెక్కకి ఇప్పుడు సెల్ఫ్ అనేది పారామీటరే కదా, అర్థమవుతుందా? సెల్ఫ్ ఇస్ ఏ పారామీటర్ కదా. బాగా వినండి మా, దిస్ ఇస్ ఎ స్పెషల్ కీవర్డ్. మీరు ఏ ప్రోగ్రామ్ వరల్డ్ వైడ్ ఎక్కడ చూసినా మీకు రెండే కనిపిస్తాయి దీంట్లో. సెల్ఫ్ అన్న పెడతారు, లేకపోతే ఇది దిస్ దిస్ ఇస్ మై మొబైల్ అనొచ్చు. ఐ యూస్ దిస్ ఇస్ మై అంటే నా ఫోన్ ఇది. మై సెల్ఫ్ అంటే మై సెల్ఫ్ అని ఊరికే ఈ ఫోన్ అయితే చూపించిన ఇది నాదే అన్నట్టు, అంతేనా? ఓకే. సో సెల్ఫ్ ఆర్ దిస్ కనబడుతుంది. ఏంది సెల్ఫ్ ఆర్ దిస్? ఓకేనా? క్లియరా? యాక్చువల్లీ ఒకటి అర్థం చేసుకుంటున్నా ఇక్కడ. ఏంది సెల్ఫ్ ఈక్వల్ టు వాట్ ఈస్ obj1? ఆబ్జెక్ట్ క్రియేటెడ్ ఫర్ రీడ్ క్లాస్. అర్థమైందా? ఇది మ్యాండేటరీ అని చెప్తున్నాం. ఎందుకు అని చెప్తా. ఓకే, లైన్ నెంబర్ 10 లో ఏం జరుగుతా చెప్తారా నాకు? వెరీ గుడ్, పర్ఫెక్ట్. ఆబ్జెక్ట్ obj1 అనేది ఆబ్జెక్ట్ నేమ్. ఓకే, యాక్సెసింగ్ మెథడ్ ఆఫ్ గ్రీట్ క్లాస్. కరెక్టా? obj1 కూడా గ్రీట్ క్లాస్ కి సంబంధించిందే కదా. ఓకే, బాగా ఇక్కడ అర్థం చేసుకోండి. దీన్ని ఈ స్టేట్మెంట్ చూసి గ్రీట్ క్లాస్ కి ఓకే ఇతను నావాడే అని తెలుస్తుంది. మెథడ్కి ఎట్లా తెలియాలి కదా? మెథడ్కి obj1 అనేవాళ్ళ వీళ్ళు నావాళ్లే అని తెలియాలి కదా. అర్థమవుతుందా? ఇతను మన ఆబ్జెక్టే అని తెలియాలి కదా. అందుకని ఇది సెల్ఫ్ అనేది ఏం జరుగుతుంది, దీని అర్థమైంది. సెల్ఫ్ లో obj1 అనేది పాస్ అవుతుంది. ఓకే, ఎవరు నన్ను యాక్సెస్ చేస్తున్నారు అని విషయం ఆలోచిస్తే obj1 యాక్సెస్ చేస్తుంది. obj1 ఎవరు? మన వాళ్ళే, మన ఆబ్జెక్టే. అర్థమైంది ఇప్పుడు? అందుకని సెల్ఫ్ ఉంది. క్లియరా? మ్యాండేటరీ పారామీటర్ అర్థం చేసుకోండి. క్లియర్? వాట్ ఈస్ ఎ సెల్ఫ్ కీవర్డ్ అని అడిగినప్పుడు ఇట్స్ ఎ మ్యాండేటరీ పారామీటర్. ఫస్ట్ లో నేను చదివేటప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నింది, కొన్ని ఇయర్స్, లిమిటెడ్ ఇయర్స్ ఉన్నింది, కానీ చాలా సేపటికి అర్థం కాలే కాన్సెప్ట్. క్లియరా? మీరు అర్థం చేసుకోండి. డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు అడగచ్చు. ఎవరికైనా ఇబ్బంది దీన్ని అర్థం చేసుకుని ఫస్ట్ లో. నాకు తెలిసి ఇప్పుడు క్లారిటీ ఒకటి రావాలి. సెల్ఫ్ అనేది మ్యాండేటరీ పారామీటర్ అని పెడుతున్నాం. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, చూడండి మా. ఓకేనా? క్లాస్ క్యాల్కులేటర్. క్లియరా? డిఫ్ అంటే డిఫైనింగ్ ఏ మెథడ్. వెరీ గుడ్. మీకు అర్థమవుతుందా? మీ మాటల్లో అవతల వాళ్ళకి వీళ్ళు టెక్నికల్ ఉన్నారు అని తెలిసిపోతుంది. సరేనా? డిఫైనింగ్ ఎ ఫంక్షన్ అంటే బ్లండర్ ఇక్కడ. సి దో ఇట్ ఈస్ ఎ ఫంక్షన్, ఇట్ ఈస్ ఎ మెథడ్. అర్థమవుతుందమ్మా?
క్లియర్. మహేష్ నన్ను క్లాస్ వరకు సార్ అంటారు, బయట వెళ్తే అన్న అనొచ్చు కదా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ బట్టి. మీకు అర్థమవుతుందమ్మా? రాజా అందరిలో సార్ అంటున్నారు, బయట నేను మామ అంటారు. డిపెండింగ్, అంటే నా రోల్ మారుతుంది ఇక్కడ. ఇక్కడ కూడా అదే. ఎఫ్ నేను క్లాస్ లోపల పెట్టాను ఏమవుతుంది? సో ఐఎమ్ క్రియేటింగ్ ఎ మెథడ్ అని మీకు మైండ్కి వచ్చేయాలి. క్లియర్ అమ్మా? డు నాట్ అక్కడ ఫంక్షన్ అంటే బ్లండర్ అది అనద్దండి. క్లియరా? ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ఫ్యాక్ట్, బట్ ఇట్ ఈస్ విత్ ఇన్ ఏ క్లాస్. వీ షుడ్ గో ఫర్ కన్వేయింగ్ ఇట్ as a method. Clear amma? So I'm going with this now. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. యాడ్ ఇస్ ఏ మెథడ్ విత్ ఇన్ ఏ క్యాలిక్యులేటర్ క్లాస్. ఓకే. వాట్ ఈస్ సెల్ఫ్? సెల్ఫ్ రిప్రజెంట్ ఫ్యూచర్లో ఎవరు దీన్ని యాక్సెస్ చేయాలంటే ఎవరు చేస్తారు? ఆబ్జెక్ట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ఇంకా క్రియేట్ చేయలేదు. ఓకేనా? సరే, ఎనీవేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ పేరు వచ్చేసి క్యాల్ అనే ఆబ్జెక్ట్ ఇస్తున్నా. కరెక్ట్ కాదా అయితే? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మా? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? cal. Done. Very good. Okay na? Cal is the name of the object created for a calculator class. Clear? Okay, I repeat. Calculator అనే క్లాస్ కి cal అనే ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు సెల్ఫ్ ఏమైతుంది ఈ పని జరిగేటప్పుడు? cal డాట్ యాడ్ అని జరిగేటప్పుడు యాడ్ లోపల ఫస్ట్ పారామీటర్ ఏముంది మా? సెల్ఫ్ ఉంది. సెల్ఫ్ ఈక్వల్ టు cal అయిపోతుంది. ఎందుకంటే యాడ్ అనే మెథడ్కి ఓకే ఇతను నా వాడే అని తెలిసేది. క్లియరా? సో సెల్ఫ్ అంటే మనవాడే మనల్ని యూటిలైజ్ చేసుకుంటున్నాడు. క్లియరా? ఇల్లీగల్ ఆపరేషన్స్ జరగకూడదు కదా. నాకు 2 క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు క్లాస్ క్యాలిక్యులేటర్ అని పెట్టాను. నెక్స్ట్ క్లాస్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేదో పెడతా ఎగ్జాంపుల్కి. అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆబ్జెక్ట్ క్యాలిక్యులేటర్ మెథడ్స్ని వాడకూడదు, వాడలేంది. క్లియర్ అమ్మా? బాగా చూడండి అమ్మా, ఇది చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది క్లాస్కి. అర్థి ఓకే సారీ, ఒక ఎగ్జాంపుల్ దిస్. కనీసం ఏదో షార్ట్ కట్ పెట్టినట్టు, ఎక్స్టెన్షన్స్ కీబోర్డ్ షార్ట్ కట్. ఇది షిఫ్ట్ ఏ పెట్టాను, క్యాపిటల్ ఏ పెట్టాను, నెగేషన్ క్లిక్ చేశాను. అదే ఓకేనా? అంటే షార్ట్ కట్ తెలుసు కదా, పైథాన్ కోడ్ని రన్ చేయాలంటే 1 కి లెఫ్ట్ సైడ్ కీబోర్డ్లో ఈ కీ ఉంటుంది, దీన్ని రన్ చేస్తే చాలు ఇంకా మనం. ఓకే, ఇక్కడ ఉంది. ఓకే, మేబీ బిజినెస్ అకౌంట్స్. క్లియర్ అమ్మా? బాగా వినండి. బిజినెస్ అకౌంట్స్లో ఎఫ్ అకౌంట్స్ అనే ఒక మెథడ్. క్లియర్ అమ్మా? ఓకే, ఇక్కడ కూడా సెల్ఫ్ పెడతాను. బాగా వినండి. ఇక్కడ వాట్ ఈస్ బిఏ హియర్? ఆబ్జెక్ట్. ఓకేనా? ఫార్ విచ్ క్లాస్? బిజినెస్ అకౌంట్స్ క్లాస్. క్లియరా? రిపీట్. ఓకే, చూడండి మా, బాగా చూడండి. ఓకే, ఈ ప్రోగ్రాంలో ఎన్ని క్లాసులు ఉన్నాయి ఫస్ట్ అది చెప్పండి. 2 క్లాసెస్. ఓకే, వెరీ నైస్. క్లాస్ నెంబర్ 1 పేరేమి? క్యాలిక్యులేటర్. క్లాస్ నెంబర్ 2 పేరుమా? వెరీ గుడ్. వాట్ ఈస్ ద మెథడ్ విత్ ఇన్ ఏ క్యాలిక్యులేటర్ క్లాస్? యాడ్. What is the method within a business accounts class? Perfect. Done. What is the object created for business accounts class? BA. Done. Okay. What is the object created for calculator class? Cal. Done. Okay, now. So BA dot, baga chudandi ma, BA dot accounts. Perfect. ఇది పని చేసి తీరాలి. తీరుతుందా? Done. ఇక్కడ బాగా చూడండి. ఇప్పుడు
అర్థమైంది ఇప్పుడు, రైట్? ఇప్పుడు బిఏ డాట్ అకౌంట్స్ అన్నప్పుడు అకౌంట్స్ ఆఫ్ సెల్ఫ్ ఉందా? సెల్ఫ్ బిఏ అంటే బిఏ అనే ఆబ్జెక్ట్ నేమ్ సెల్ఫ్ అసైన్ అవుతుంది. ఎందుకు అసైన్ అవ్వాలి? ఓకే, దిస్ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్ టు వర్క్ విత్ మీ. నేను ఆథరైజేషన్ అంటే తెలుసు కదా, అథెంటికేషన్ ఆథరైజేషన్ అంటాం, ఓకేనా? యా, అథెంటికేషన్ అంటే ఎంటరింగ్ ఎ సిస్టమ్. ఫోన్పేకి వెళ్ళాలి, ఒక పిన్ ఉంది నాకు, 6577 అనే పిన్ ఉందమ్మా, ఇస్తాను వెళ్తాను. ఎలా సిస్టంలోకి లాగిన్ అవుతారో దాన్ని అథెంటికేషన్ అంటారు. ఆథరైజేషన్, లాగిన్ అయిన తర్వాత బ్యాలెన్స్ మార్చచ్చు మనము? లేదు కదా, 10,000 ఉంది, ఇంకో 0 పెడతామా? పెట్టలేము. ఆథరైజేషన్ అంటే పర్మిషన్ ఉండదు. సో ఇక్కడ నేను చెప్పేది అథెంటికేషన్ ఆథరైజేషన్, ఓకేనా? సో దిస్ ఆబ్జెక్ట్ బిఏ ఈస్ ఆథరైజ్డ్ ఫర్ యాక్సెసింగ్ అకౌంట్స్ అన్నమాట, ఓకేనా? క్లియర్? సరే, ఇలా అయినప్పుడు లైన్ నెంబర్ 11 ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అకౌంట్స్ కాల్ అవుతుంది, ఓకే? సెల్ఫ్ బిఏ అవుతుంది. ఇప్పుడు వ్యాలిడేషన్ జరుగుతుంది, అసలు బిఏ అనే ఆబ్జెక్ట్ ఉందా బిజినెస్ అకౌంట్స్ క్లాస్ కంటే? ఉంది కదా, అవుతుంది, డన్. కాకపోతే ఇలా పెట్టామనుకోండి, ఇక్కడ ఇది బాగా చూడండి అమ్మా, బిఏ పెట్టినప్పుడు ఒక కలర్ కోడ్ వచ్చింది, అవునా? అదే చూడండి, క్యాల్ డాట్ అకౌంట్స్ అని పెడతా, వచ్చిందా? సో దిస్ విల్ నాట్ వర్క్ యాక్చువల్లీ, ఇది తప్పు యాక్చువల్గా, ఓకేనా? ఇప్పుడు అర్థమైందా సెల్ఫ్ అనే కీవర్డ్కి మీనింగ్? క్లియర్? దానికనే సెల్ఫ్ అనే కీవర్డ్ పెట్టకపోతే ఏది పని చేయదు. ఆబ్జెక్ట్కి యాక్సెసింగ్ రావాలి కదా మెథడ్కి, అది పాయింట్. అర్థమైందా? ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ట్రస్ట్ మీ, ఒక్క డెవలపర్ చేయలేకపోతారు ఇది, ఒక సీనియర్ పీపుల్ చేస్తున్నారు కానమ్మా, ఫ్రెషర్స్ అస్సలు కొద్దిగా మెచ్యూరిటీ, ఒక 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు. ఒక 4 years 5 years ఇంజనీర్స్ ఇవ్వగలుగుతున్నారు దీనికి, సరేనా? మీరు అర్థం చేసుకోండి, సెల్ఫ్ అనే కీవర్డ్ దేనికి పెడతారు? క్లియరా? రైట్? యా, ఇట్ రిప్రజెంట్స్ కరెంట్ ఆబ్జెక్ట్ ఐడియల్లీ. క్లియరా? రైట్? సో మా ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, ఒకటి చెప్పి క్లోజ్ చేస్తా ఈ టాపిక్, ప్రస్తుత ఈ పర్టికులర్ సెల్ఫ్ గురించి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. దిస్ ఇస్ యాడ్ మెథడ్ ఇన్ calculator class, written okay మన అండర్స్టాండింగ్, ఓకే? ఓకే, మన నిదానంగా ఈ ప్రోగ్రామ్ చూసి ఏమైనా ఎర్రర్ ఉందా లేదా అన్ని రన్ అవుతాయని చెప్పండి నాకు. లైన్ నెంబర్ 1 to 10, ఓకే? Line number 1, creating class calculator. Line number 2, creating a method add within calculator class. Self is a keyword representing current object when called. Next, we have a print statement in line 3 reporting to add method within calculator class. Okay, done. Line number 4, business accounts అనే క్లాస్ ఉంది, ఓకే? ఫైన్. లైన్ నెంబర్ 5, అకౌంట్స్ అనే మెథడ్ బిజినెస్ అకౌంట్స్ అనే క్లాస్ లోపల ఉంది, అవునా? ఫైన్. లైన్ నెంబర్ 6, అకౌంట్స్ అనే మెథడ్ లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఒక లైన్ ఉంది, దట్ ఈస్ ప్రింటింగ్ ఏ స్టేట్మెంట్. లైన్ నెంబర్ 7, creating cal object for calculator class, correct? Done. Line number 8, creating BA object for business accounts class, done. Line number 9, using cal object calling add method within calculator class, clear? Done. Line number 10, using BA object to access accounts method within business accounts class, clear? So this should ideally work, okay? No errors, okay? Reported. అంతేనమ్మా, వచ్చిందా? ఓకే, ఒక్కసారి మనం ఇంత ముందు అనుకునేది చేద్దాము. బిఏ కాకుండా క్యాల్ అనేది పాస్ చేస్తాం, ఓకే? ఎర్రర్ వచ్చిందా?
సో క్యాలిక్యులేటర్ క్లాస్కి సారీ క్యాల్ ఆబ్జెక్ట్కి బిజినెస్ అకౌంట్స్ క్లాస్ లోపల ఉండే అకౌంట్స్ క్లాస్కి, అవునా? అకౌంట్స్ క్లాసా? నేను చెప్పేది బాగా వినండి. క్యాల్ ఆబ్జెక్ట్కి బిజినెస్ అకౌంట్స్ క్లాస్కి, ఓకే, దాని లోపల ఉండే అకౌంట్స్ మెథడ్కి సంబంధం లేదు. క్లియర్ అమ్మా? సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి యాక్సెస్ చేస్తే ఇది ఇలాగే ఎర్రర్ త్రో చేస్తుంది. ఆ లైన్లోనే కదా ఇచ్చింది క్యాల్ డాట్ అకౌంట్. సో దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్లాస్, ఐ మీన్ సెల్ఫ్ కీవర్డ్ విత్ ఇన్ ఏ మెథడ్ విత్ ఇన్ క్లాస్. ఓకే, క్లియర్? సెల్ఫ్ కీవర్డ్ ఇంత క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, మీరు అర్థమైతే చెప్తారు, అంతే కదా? ఎవరికైనా ఇది రిపీట్ చేయాలంటే చెప్పండి మా, నేను చెప్తాను. సింపుల్గా అర్థం చేసుకోండి. సెల్ఫ్ కీవర్డ్ లేకుండా ఏం పని చేయదని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ కోసమే ఇవన్నీ చేస్తున్నాం. అర్థమైందా? సో అదనమాట. మీరు కొంచెంసేపు అబ్జర్వ్ చేయొచ్చు ప్రోగ్రాము. ఒక నిమిషం ఆన్లైన్లో ఇది ఇస్తాను. ఓకే, మీరు రన్ బుక్ చూస్తున్నారు కదా, అన్ని అప్డేట్ అవుతా ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క స్టేట్మెంట్ ఏంది, ఒక్కొక్క వర్డ్ ఏందని చెప్పబడుతుంది అక్కడ. మీరు అదే చూస్తే చాలు రివిజన్కి. క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు. ఇక్కడ 2 సెల్ఫ్లు పెట్టచ్చా? సెల్ఫ్ కామా సెల్ఫ్. ఓకే, కాకపోతే మీకు ఇంకా ఆ పక్కది అంటే పక్కన ఇంకా పెట్టచ్చా లేదన్న క్లారిటీ లేదు కాబట్టి మళ్ళీ చూద్దాం కొంచెం తర్వాత, ఈ రేపు చెప్తే. ఓకే మా, ఇది క్లియరా ఇప్పుడు? నో డౌట్స్ సార్? ఇది మా ప్రోగ్రామ్ కావాలా? ఉండండి, నేను నన్ను డోంట్ వరీ, మీకు కావాలండి నాకు చెప్తే, రన్ బుక్ తెలుసు కదా, దాంట్లో పెట్టేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఉండండి. ఒక పని చేయండి దాంట్లో, ఓకేనా, ఆ క్లాస్ నోట్స్ అని పెట్టి హెడ్డింగ్ పెట్టి పెడతా ఉంటా, ఓకేనా, డేట్ పెట్టి. మీరు కావాలండి నన్ను అడగండి, నేను పెట్టేస్తాను. ఇది ఏ బ్యాచ్ మమ్మీ? ఇది 16M? 16? 16, 16. ఓకే, పెట్టేస్తాను అండి. ఈరోజు డేట్ 19 ఆగస్ట్ కదా, ఇంటికి రిపోర్ట్ చేసి పెట్టి. ఓకే, మీరు ఈ ప్రోగ్రామ్ రాస్తున్నారు కదా, పెడతాలేండి, డోంట్ వరీ. ఓకే, సో ఓకే, సో యాక్సెసింగ్ వాల్యూస్. ఓకే, సో కంప్లీట్ ఫ్లో ఇదేంది, క్లాసెస్ గురించే ఇక్కడి వరకు నోట్స్ పెట్టినారు వీళ్ళు. ఓకే, డన్. ఇక్కడ పెడతా చూడండి, మీరు రెఫర్ చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే. ఓకే, సో 19 దొండమ్మా, దీంతో పెడతాను చూసుకోండి, 19 ఆగస్ట్ 2026. ఫైనా? ఓకే, ప్రోగ్రామ్ 1. క్లియరా? ఓకే, దీన్ని నుంచి చేయండి. టాపిక్ పేరు పెట్టేదా? సో ఎక్స్ప్లెనేషన్ ఆన్ సెల్ఫ్, అంతే కదా, సెల్ఫ్ కీవర్డ్. ఓకే, ఫైన్ అమ్మా, క్లియర్, పెట్టేస్తాను. మీరు దీన్ని రాసుకో అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, కీవర్డ్ ఇంతే కదా. ఆల్ రైట్, సో ఇక్కడ పెడతాలండి ఇంకా. ఓకే, కావాలంటే అడగండి మీరు, నో వరీస్. ఆల్ రైట్, ఇది అర్థమైందా? మీరు జస్ట్ వినండి, నేను ఇక్కడ పెట్టేస్తాను, చూసుకోవచ్చు.
జయకృష్ణ జేకే మీరు లేరు కదా ఇక్కడ. ఓకే ఫైన్ అమ్మా, డన్. సో 19 August 26 క్లియరా? అర్థమైందా టోటల్లీ? నో ఇష్యూస్ కదా, ఫైన్. ఆల్ రైట్. సో నౌ నెక్స్ట్, ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెనేషన్ తర్వాత దీన్ని చదివితే మీకు సెన్సిబిలిటీ వస్తుంది. కరెక్టా? చూద్దాం. సెల్ఫ్ రిప్రజెంట్స్ ద కరెంట్ ఆబ్జెక్ట్. కరెక్ట్? ఎందుకో మీకు అర్థమైంది. వెన్ ఎవర్ అన్ ఆబ్జెక్ట్ కాల్స్ ఎ మెథడ్, పైథాన్ ఆటోమేటికలీ సెండ్స్ దట్ ఆబ్జెక్ట్ యాజ్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంటే కదా. యూజరు ఇట్లా ఆబ్జెక్ట్ వెళుతుంది, సెల్ఫ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ అనేది ఆర్గ్యుమెంట్ కదా. క్లియరా?